హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీ బైక్ అనేది పికప్ బాగా తగ్గిపోయిందా? ఇంజిన్ నుంచి వైట్ స్మోక్ వస్తుందా? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లారా? సో మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళగానే బైక్ బోర్కి వచ్చిందన్నా అని చెప్పాడా? అసలు ఇంజిన్ బోర్ అంటే ఏంటి? బోర్ చేపిస్తే నిజంగా మనం ప్రీవియస్గా ఏదైతే కొత్త వెహికల్ కొంటామో అప్పుడు మనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో అలాంటి పర్ఫార్మెన్స్ని మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలమా ఈ బోర్ చేయడం వల్ల? ఇంకా మనకి ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయా? ఈ వీడియోలో ఎవ్రీథింగ్ నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజిన్ బోర్ వల్ల మనకు కలిగే లాభాలేంటి, నష్టాలేంటి, చేయించుకోవాలా వద్దా అన్నీ క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది మీరు మీ జోబులోంచి తీసే డబ్బుల గురించి మాత్రమే కాదు, మీ బైక్ యొక్క లైఫ్ను కూడా కాపాడుతుంది. సో అందుకే కంప్లీట్గా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇంజిన్ బోర్ అంటే ఏంటో మాట్లాడదాం. సింపుల్గా చెప్పాలి అంటే ఇంజిన్ లోపల మనకి పిస్టన్ అనే ఒక పార్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి జనరల్గా అప్ అండ్ డౌన్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని లోపల మనకి ఫ్రిక్షన్ జరుగుతూ ఉంటుంది, మనకి లూబ్రికేషన్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఇంజిన్ ఆయిల్ పోస్తాం కదా, దాని లోపల ఉండి మనకి ఫ్రీగా మూవ్మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది మనం ఎక్కువ రోజులు వెహికల్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల, లేదంటే ఇంజిన్ ఆయిల్లో మనము ఇంజిన్ సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, సరిగా సర్వీస్ చేయించకపోవడం వల్ల, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇదేమవుతుందంటే సిలిండర్ లోపల మనకి కొన్ని గ్యాప్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ గ్యాప్స్లో మనకి ఇంజిన్ ఆయిల్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది అనమాట. మరి ఇది బర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్మోక్ అయితే వస్తుంది కదా. మరి ఈ స్మోక్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? మనకి ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో సో ఈ ఎగ్జాస్ట్ నుంచి బయటకు అయితే వస్తుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్నే మనము ఇంజిన్ యొక్క బోర్ అని అయితే అంటాం. మరి ఈ బోర్ వల్ల మనకి చేయిస్తే, మనం ఒకవేళ బోర్ వచ్చింది వెహికల్, ఆ బోర్ చేయించిన తర్వాత మనకి కలిగే లాభాలు ఏంటి అని అంటే మాత్రం ఫస్ట్ మనకి పవర్ అండ్ పికప్ని మనం రిటర్న్ అయితే చేయొచ్చు. అంటే కంప్లీట్గా కొత్తగా వెహికల్ కొన్నప్పుడు మనకి ఎలాంటి పవర్ అండ్ పికప్ ఉంటుందో అంత వస్తుందా అంటే అంత అయితే రాదు. ఖచ్చితంగా మీకు అంతకంటే తక్కువ అయితే వస్తుంది. మనకి చాలామంది మెకానిక్స్ చెప్పేటప్పుడు మాత్రం ఏం చెప్తారంటే, మీరు ఆ పాత పర్ఫార్మెన్స్ని మేము తిరిగి తీసుకొస్తామని అయితే చెప్తారు. బట్ మీరు అదేం నమ్మొద్దు. ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్లో ఆ పవర్ అండ్ పికప్లో కొత్త తేడా అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే మనం ఆల్రెడీ వైట్ స్మోక్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నామో సో ఆ వైట్ స్మోక్ అనేది కంప్లీట్గా మనకి తగ్గిపోతుంది. ఇది మనకి మేజర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఇంజిన్ లైఫ్, ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు మనకి ఇంజిన్ లైఫ్ అనేది కొంతకాలం అయితే ఉంటుంది మనం మెయింటెనెన్స్ని బట్టి. తర్వాత మనం ఇప్పుడు సేమ్ ఇలాగే ఇది కూడా మీకు ఇంజిన్ లైఫ్ అనేది ఒక 40,000 కిలోమీటర్ల నుంచి 50,000 కిలోమీటర్ల వరకు దీని యొక్క లైఫ్ని మనము ఎక్స్టెండ్ చేయవస్తున్నాం. సో అది కంప్లీట్గా చెడిపోకుండా ఇంకొంచెం దీని లోపల కొత్త పార్ట్స్ అనేవి వేసి మంచి లూబ్రికేషన్ మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ సర్వీసెస్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక 40,000 కిలోమీటర్ల నుంచి 50,000 కిలోమీటర్ల వరకు మనం దీన్ని ఆపొచ్చు అనమాట. అంటే దీని లైఫ్ స్పాన్ని కొంచెం పెంచొచ్చు. మళ్ళీ మనము కొత్త వెహికల్ 1,00,000 రూపాయలు, 1,50,000, 2,00,000 పెట్టేసి కొనకుండా దీని లైఫ్ని ఈ వెహికల్కి, అంటే జనరల్గా చాలామందికి వెహికల్ కొన్న తర్వాత వాటితో ఒక కనెక్షన్ అయితే ఉంటుంది బైక్తో. ఆల్మోస్ట్ మనం ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దానికి ఏమన్నా అయితే మనం తల్లడిల్లిపోతాం. ఒక్కోసారి స్క్రాచెస్ పడినా సరే మనకి నిద్ర కూడా పట్టదు. సో ఇంకా కొత్త వెహికల్స్ కొన్న వాళ్ళకైతే అసలు చెప్పలేమన్నమాట. సో అలాంటి బాండింగ్ ఉంటుంది కాబట్టి వెహికల్తో మనకి. సో ఆ వెహికలే వాడాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు ఆ ఇంజిన్ యొక్క లైఫ్ని ఒక 40,000 నుంచి 50,000 కిలోమీటర్ల వరకు పెంచవచ్చు అనమాట. మరి ఇది మనకి కొత్త ఫీల్ ఇస్తుందా అంటే మాత్రం కొత్త ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వదు, నో డౌట్. అండ్ దానికి అయ్యే ఖర్చు గురించి మాట్లాడుకున్నట్లయితే అది మీకు 5,000 రూపాయల దగ్గర నుంచి, అంటే ఫుల్ బోర్, హాఫ్ బోర్ అని రెండు ఉంటాయి. సో ఫుల్ బోర్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ఫుల్ బోర్లో వచ్చేటప్పుడు మీకు 5,000 రూపాయల దగ్గర నుంచి 15,000 రూపాయల వరకు, ఇంకా కావాలంటే 20,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఈ మిడిల్ క్లాస్ రేంజ్లో ఉండేటువంటి బైక్స్ అన్నీ కూడా మీకు 5,000 రూపాయల దగ్గర నుంచి 15,000 రూపాయల లోపే ఛార్జ్ చేస్తారనమాట. అంటే 200cc వెహికల్స్ లోపు మీకు అన్నీ కూడా 15,000 రూపాయల్లోనే అవుతుంది. వెరీ రీసెంట్గా మా ఫ్రెండ్ FZ అయితే చేయించాడు. సో దానికి నాకు 12,000 రూపాయలు అయితే ఛార్జ్ పడింది అనమాట. సో ఇక అన్నీ కలుపుకొని 12,000 రూపాయలు ఛార్జ్ అయితే పడింది. ఒక 400cc వెహికల్ చేయించినప్పుడు మాత్రం మాకు 20,000 రూపీస్ అయితే పడింది అనమాట. అంటే వేరే ఫ్రెండ్ది 400cc వెహికల్ చేయించినప్పుడు 20,000 రూపీస్ వరకు పడుతుంది. ఇలా ప్రైస్ అనేది మన వెహికల్ మీద అనేది డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాకపోతే మీరు ఏదైతే ఆ పర్ఫార్మెన్స్ ఉందో అది మళ్ళీ కొత్తగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇక ఇంజిన్ మనము చేయించేసాము, అన్నీ అయిపోయింది, మరి దీంట్లో లాస్లు, రిస్క్లు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. మరి కొత్తదిలాగా అయితే ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బాడీ ఉంది, నాకు ఒక చెయ్యి ఇరిగిపోయింది, మళ్ళీ దానికి చెయ్యి తిరిగి అతికిచ్చారు అంటే ఫస్ట్లో మనకి ఎలా అయితే ఉందో మళ్ళీ అలా అయితే ఉండదు కదా. నేను అంతే బరువు మోయలేను, దాన్ని అంత బరువు మోయలేను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సేమ్ అలాగే వెహికల్లో కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మీకు ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆబ్వియస్లీ మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎంత ఒరిజినల్ పార్ట్స్ చేసినా సరే కొంతవరకు మీకు లాసెస్, రిస్క్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ మనకి ప్రాపర్గా ఫిట్ చేయరు మెకానిక్స్. దానివల్ల మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే వస్తుంటుంది. ఇది నేను మేజర్గా ఎక్కువ వెహికల్స్, అంటే చాలామంది నేను రివ్యూకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే
కొంతమంది ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేసి సజెషన్స్ అడగడం కానీ, సో చాలామంది నన్ను వాట్సాప్లో అడగడము, కొంతమంది కామెంట్స్లో అడగడము. సో ఈ వీడియోని నేను ఆల్రెడీ 5 years బ్యాక్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి 5 years బ్యాక్ మన వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. సో అప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. సో ఈ మధ్య కాలంలో కూడా చాలామందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి అందుకే నేను మళ్ళీ ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట. అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ ఓవర్ హీటింగ్ ఇష్యూ వస్తుంది, మేము దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది. అది మీరు కొత్త వెహికల్స్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంజిన్ హీట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏంటంటే మెకానిజం ఇష్యూ ఉంటుంది. దాన్ని మీరు కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. మీరు అది కూడా ఎలా తగ్గించుకోవచ్చు, మీ ఇంజిన్ ఆయిల్స్ కొంచెం చేంజ్ చేయడం ద్వారా, కొంచెం మంచి లెవెల్ ఇంజిన్ ఆయిల్ వాడడం వల్ల మీకు ఏదైతే హీటింగ్ ఇష్యూ ఉందో అది కొంతవరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ మీకు అలా కాదు. ఇక్కడ మీరు ఇంజిన్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసేసి దీన్ని ఇంజిన్ బోర్ చేయించేస్తారు కదా, తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో కంపెనీ ఫిట్టింగ్, ఇప్పుడు చేసే ఫిట్టింగ్ అంతా కూడా మీకు రోబోటిక్ ఫిట్టింగ్ అనమాట. అంటే మాన్యువల్గా జరుగుతుంది, ఆటోమేటిక్ మెషినరీతో జరుగుతుంది రోబోటిక్ ఫిట్టింగ్. బట్ ఇప్పుడు మనకి మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కడో దగ్గర ఇష్యూ అయితే ఉంటుంది. అది కూడా అందరి వల్ల వస్తుందా అంటే అందరి మెకానిక్ల వల్ల రాదు. కొంతమంది మెకానిక్లు ప్రాపర్గా నాలెడ్జ్ లేని మెకానిక్, ఏదో చేసామంటే చేసాం అనే మెకానిక్లు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ వల్ల వచ్చే ఇష్యూ అనమాట. కేవలం వాళ్ళ వల్లనే మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే మేజర్గా మనం దీంట్లో ఎక్కువ ఫేస్ చేస్తుంటాం. అందుకే దీని గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఎప్పుడైతే ఈ బోర్ చేంజ్ చేస్తారో అండ్ లైక్ బోర్ చేపిస్తారో, సో ఈ బోర్ చేపించినప్పుడు మీరు తిరిగి దాన్ని అమ్మాలి అన్నప్పుడు రీసేల్ వాల్యూ అనేది ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. మీకు బోర్ చేయించక ముందు ఒక వెహికల్ సమ్ ఎక్స్ అనే ఒక వెహికల్ని మీరు 30,000 రూపాయలకి అమ్మాలనుకోండి సెకండ్ హ్యాండిల్లో, అదే వెహికల్ని మీకు ఇప్పుడు 20,000 రూపాయలకి అయితే మీరు సేల్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే దాని యొక్క రీసేల్ వాల్యూ అనేది హ్యూజ్గా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికే మైలేజ్ అనమాట. మీకు ప్రీవియస్గా ఎంత మైలేజ్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మీకు ఒక 30 వచ్చిందనుకోండి పర్ లీటర్కి, ఇప్పుడు మీకు 25 రావచ్చు, లేదా 26 రావచ్చు, 27 రావచ్చు. సో అట్లా అయితే ఉంటుంది. కొంతమందికి ప్రాపర్గా కూడా వస్తుంది. బట్ మేజర్గా 90% ఆఫ్ పీపుల్లో ఖచ్చితంగా మీకు మైలేజ్ ఇష్యూ అయితే మీరు ఫేస్ చేస్తారు. ఇక రన్నింగ్ పీరియడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రన్నింగ్ పీరియడ్ అనేది మీరు ఏదైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో ఆ మెయింటెనెన్స్ మీద కంప్లీట్గా మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఇక చాలామంది నేను బోర్ చేయించేస్తాను కదా, బోర్ చేయించేసి అయిపోయిన తర్వాత ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి అని చెప్పేసి మెకానిక్ మీకు చెప్పగానే మీరు వెంటనే రివ్యూ చేస్తారు. దాన్ని రివ్యూ చేసి మీరు మామూలుగా వెహికల్ని ఎలా అయితే డ్రైవ్ చేస్తారో అలా రివ్యూ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. 80, 90, 100 అట్లా కొట్టేస్తూ ఉంటారు. లేదంటే అక్కడి నుంచి వెహికల్కి తీసుకొచ్చిన తర్వాత అయినా సరే, బయట అయినా సరే మీరు కొట్టేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా మీరు ఆ తప్పు చేయకూడదు. మీరు ఎప్పుడైతే ఈ బోర్ చేపిస్తారో మీకు కొత్త పార్ట్స్ అన్నీ రీప్లేస్ చేస్తుంటారు కాబట్టి వాటికి లోపల ఫ్రిక్షన్ జరగాలి, లూబ్రికేషన్ జరగాలి, అవి కొంచెం ఫ్రీ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 500 కిలోమీటర్స్ నుంచి 1000 కిలోమీటర్స్, 500 కూడా మీరు అసలు లెక్కలోకి తీసుకోవద్దు, 1000 కిలోమీటర్స్ వరకు కూడా ఖచ్చితంగా స్లోగా అయితే నడపండి. చాలామంది దీన్ని మిత్ అని కొట్టి పడేస్తూ ఉంటారు. మిత్ కాదు, ఇది ఫ్యాక్ట్. మీరు కావాలంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగి చూడండి, మీకు ఇది ఫ్యాక్ట్. సో ఖచ్చితంగా మీరు ఒక 1000 కిలోమీటర్స్ అనేది కొంచెం స్లోగా నడిపితే మీకు బెటర్. మరి ఎంత స్పీడ్లో నడపాలి అంటే బిలో 50 అనుకోండి, బిలో 50లో నడపండి. యాక్చువల్గా 60 వరకు నడపొచ్చు, బట్ బిలో 50 వరకు పెట్టుకుంటే సమ్ టైమ్స్ మీరు థ్రోటల్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అది యాక్సలరేషన్ చేస్తున్నప్పుడు 60 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి 50 అనేది పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు కొంచెం ఎక్స్పెక్ట్ సజెషన్స్ తీసుకొని కంప్లీట్గా సిలిండర్ కిట్ అవైలబుల్ ఉంటే మాత్రం చేయించుకోవడానికి కూడా ట్రై చేయండి. సో అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సిలిండర్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో సిలిండర్ కిట్ లేకుండా చాలామంది వేసి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏదో చేసామంటే చేసాం, డబ్బులు తీసుకున్నామంటే తీసుకున్నామని చెప్పేసి నాలెడ్జ్ లేకుండా ఇది చేసేస్తూ ఉంటారనమాట ఈ ఇంజిన్ బోర్ అనేది. అట్లా కాకుండా కంప్లీట్గా వాళ్ళ దగ్గర సిలిండర్ కిట్ అనేది అవైలబుల్ ఉందా లేదా, అది ఒరిజినలా కాదా అనేది మీరు నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడ వెహికల్ అనేది ఇచ్చి మీరు బోర్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నమ్మకమైన మెకానిక్ దగ్గర చేయించండి, ఇది అన్నిటికంటే బాగా ఇంపార్టెంట్. నమ్మకమైన మెకానిక్ దగ్గర చేయించడం వల్ల రేపు పొద్దున ఫేస్ టు ఫేస్ చూస్తాం కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేసే ఛాన్స్ చాలా వరకు తక్కువ ఉంటుంది. సో ఏదైనా నమ్మకమైన మెకానిక్ దగ్గర చేయించిన వాళ్ళు ఏంటంటే ₹1 ఎక్కువైనా మీకు ముందే చెప్పేస్తాడు, అన్న యాక్చువల్గా ఇది ఇంతలో అవుతుంది, మీరు ₹1 ఎక్కువ పెట్టుకోగలిగితే మీకు ఒరిజినల్ పార్ట్స్ చేస్తాను, మంచిగా మీకు వర్క్ చేస్తుందని మీకు క్లియర్గా చెప్పేస్తాడు అనమాట. సో దట్ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా నమ్మకమైన మెకానిక్ దగ్గర, మీకు తెలిసిన మెకానిక్ దగ్గర ఈ బోర్ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో గైస్, ఇది బైక్ యొక్క బోర్ అంటే. సో అసలు బోర్ అంటే ఎలా చేస్తారు అండ్ బోర్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలా వాడాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఇంతకే మీ వెహికల్లో వైట్ స్మోక్ వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఒకవేళ ఇంతవరకు బోర్ చేయించుకోనండి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో
పంచుకోండి, ఎందుకంటే అవి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ చూస్తారు. చూడడం వల్ల వాళ్ళకు కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్గా అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, మీకు రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు. మీరు అలా చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకు మరిన్ని వీడియోస్ రూపంలో నేను మీ ముందుకైతే వస్తూ ఉంటాను అనమాట. అండ్ మీలో ఎవరైనా సరే కొంతకాలం నుంచి కొత్త బైక్స్ కొని వాడుతున్నారు, కొత్త కారు కొని వాడుతూ ఉన్నారు, అది ఈవీ అయినా ఐసీ ఇంజిన్ అయినా సరే ఏదైనా వెహికల్ కొని వాడుతూ ఉన్నారు అంటే మీరు కూడా మన ఛానల్లో మీ ఎక్స్పీరియన్స్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో మీరు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ నెంబర్. ఆ వాట్సాప్ నెంబర్లో నాకు పింగ్ అయితే చేయండి. ఓన్లీ హైదరాబాద్ పీపుల్ మాత్రమే పింగ్ చేయండి. అంటే నేను రీచ్ అవ్వడానికి మీకు సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేనే మీ దగ్గరకు వచ్చి రివ్యూ అయితే తీసుకుంటాను. అది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.